భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరాపేటలో కొమరం భీము 124వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కొమరం భీము చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొమరం భీము స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల కోసం యువత పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. ఇక గత 50 ఏళ్లుగా లంబాడీలు, బంజారా, సుఖాలి జాతుల ప్రజలు వారు దొడ్డిదారిలో ఎస్టీ జాబితాలోకి చేరి నిజమైన ఆదివాసీలకు దక్కాల్సిన ఎస్టీ ఫలాలు అన్యాయంగా అనుభవిస్తున్నారని విమర్శించారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని వారికి హక్కులు దక్కకూడదని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆదివాసులకు సంబంధించిన ఏవైతే చట్టాలు హక్కులు ఉన్నాయో వాటిని కూడా అమలు చేయాలి. అదే క్రమంలో 1950లో చట్టం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పినట్టు 1946-50లో చట్టాలు చేశారు కాబట్టి, అంతకుముందు చట్టాలు చేశారు కాబట్టి దున్నేవాడిదే భూమి అని చెప్తున్నారు. గత 400 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే చట్టాలు వచ్చినాయి. చట్టాలు 1950లో ఎవరి కోసమైతే వచ్చాయో వారికి మాత్రమే దక్కాలి తప్ప 1970లో 76లో లంబడోళ్ళని కలుపుతాం, 2022లో లంబడోళ్ళని కలుపుతాం, సుగాలీలను కలుపుతాం, వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుందని చెప్పేసి ఏం చట్టంలో లేదు, తొలగించాలి. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని వారికి హక్కులు దక్కకూడదని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆదివాసులకు సంబంధించిన ఏవైతే చట్టాలు హక్కులు ఉన్నాయో వాటిని కూడా అమలు చేయాలి. అదే క్రమంలో 1950లో చట్టం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పినట్టు 1946-50లో చట్టాలు చేశారు కాబట్టి, అంతకుముందు చట్టాలు చేశారు కాబట్టి దున్నేవాడిదే భూమి అని చెప్తున్నారు. గత 400 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే చట్టాలు వచ్చినాయి. చట్టాలు 1950లో ఎవరి కోసమైతే వచ్చి ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ జాబితాలోకి ఒక చట్టపూర్వకంగా రాకుండా దొంగ చాటున మరి అనేక కాగితాలు కూడా మార్చి ఈరోజు 50 ఏళ్లుగా మరి ఈ బంజారా, లంబాడా, సుగాలి అనే జాతులు మరి ఎస్టీ రిజర్వేషన్ యొక్క ఫలాలను కొల్లగొడుతూ మరి 50 ఏళ్లుగా బ్రతుకుతున్నాయంటే మరి రాజ్యాంగంలో ప్రాబ్లం ఉందా, లేదా ఈ రాజకీయ వ్యవస్థలో ప్రాబ్లం ఉందా, లేదా చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఈ భారత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మరి ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళ దగ్గర సమస్య ఉన్నదనేది మరి నిరక్షరాస్యులైన మా ఆదివాసీ సమాజానికి అర్థం కావడం లేదు.